చేసినా కూడా వేస్టే, మన డ్రీమ్స్ అనేవి నెరవేరాయి. ఎగ్జాంపుల్ చూస్తారు కదా సార్, 10 ఏళ్ళ నుంచి పని చేస్తుండో కానీ కార్ తీసుకోలేదు. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరిపైన ఆధారపడరు. ఓన్గా కిరాణా షాప్స్, బ్యాంకింగ్ స్టోర్స్, టిఫిన్ సెంటర్స్, బీడీలు, వ్యవసాయం ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళు సార్ కార్పెంటర్ వర్క్ చేస్తారు సార్, ఎన్నో రోజుల నుంచి పని చేస్తారు కదా. మీరు ఒక 15 రోజులు మీ షట్టర్ బంద్ ఉందనుకో, పైసలు వస్తాయా సార్? రావు. సార్ కూడా యాక్టివ్గా పనిచేసినాయి, పైసలు వస్తాయి. మీ ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా సార్? లేదు. ఎందుకోసం అంటే 15 రోజులు బంద్ పెట్టిన షాపు, ఏం సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే డబ్బులు రావు కదా. వస్తాయా? రావు. అప్పుడు ఫ్యామిలీ కూడా సెక్యూరిటీ ఉండదు. మళ్ళా మనము యాక్టివ్గా పనిచేసినే పైసలు వస్తాయి. ఇప్పుడు సార్ షాప్ పెట్టిండు, రిస్క్ ఉంటుందా ఉండదా? కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మళ్ళీ యాక్టివ్గా పనిచేసినే పైసలు వస్తాయి. మనమందరం ఇదే కోవాలు ఉన్నామా లేమా? అందరము ఇదే పరిస్థితులు ఉన్నాం. అవునా కదా? లేరా మీరందరూ? లేదా? ఎస్, మన అందరం ఇక్కడ సైడ్ ఉన్నాం. అవునా కదా? మనం అందరము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాము. మనం ఏంటంటే 95% జనాలు ఉన్నాము, కానీ డబ్బులు మాత్రం తక్కువ వస్తున్నాయి. మనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి? తక్కువ వస్తున్నాయి. కానీ మనందరం ఇంత జనాలు ఎక్కువ దగ్గర డబ్బులు అనేవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ చూడండి. ఇప్పుడు మన దగ్గర రాని కంపెనీ ఉంది. ఎంతమందికి తెలుసు? కంపెనీ అందులో ఎంతమంది పనిచేస్తారు? దాదాపు ఒక 100 మంది పనిచేస్తారు అనుకోండి. ఒక 100 మంది అట్లా పనిచేస్తారు. ఇది ఏం చేస్తుండ్రు? రోజుకు ఒక 8 గంటలు టైం ఇస్తుండు. ఒక రోజు ఎన్ని గంటలు పేడ్ చేసిండు? 800 గంటలు పేడ్ చేస్తుండు. 100 మంది వర్కర్లను తీసుకుంటూ ఒక్కరికి 8 గంటలు ఇచ్చిండు. ఏం చేసిండు? 800 గంటలు క్రియేట్ చేసిండు. అవునా కదా? ఇప్పుడు చూడు, ఇలా మనం 8 గంటలే పని చేస్తున్నాం. 8 గంటలు పని చేస్తే ఎంత వస్తుంది? ఇంకా 10-15 వేలు వస్తుంది. అవునా కదా? అంతకంటే ఎక్కువ వస్తుందా? రాదు. మనం పని చేస్తున్నాం కాబట్టి ఒక 10-15 వేలే వస్తుంది. అదే చూడండి, 800 గంటలు క్రియేట్ చేస్తున్న మేనేజర్కు డబ్బులు వస్తున్నాయో వస్తలేవా? కంపెనీ ఓనర్కు. ఇప్పుడు అట్లా పనిచేసే వాళ్ళు ఎట్లు అట్లనే ఎవరు, కానీ కంపెనీ ఓనరు ఇంకో కంపెనీ పెడతలేడా? మరి ఆయన పని చేస్తున్నా మనలాగా చేస్తున్నా? ఆయన అసలు కంపెనీ కూడా వస్తాడా? రాడు. వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా లేదా? ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది. ఆయన పని చేయకుండా పైసలు వస్తున్నాయి. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకో, పెద్ద కంపెనీ పెట్టుకోరా? పెడతాం. కానీ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాము? అడ్జస్ట్మెంట్ అయ్యి ఇక్కడ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం. అవునా కదా? ఇలా దగ్గర డబ్బులు ఎక్కువనే కాబట్టి ఇట్లా కంపెనీ పెట్టి మ్యాన్ పవర్ తీసుకొని డబ్బులు అనేది సంపాదిస్తారు. అవునా కదా? ఇక్కడనేమో డబ్బులు పెట్టి వీళ్ళు బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే 95% డబ్బులు సంపాదిస్తారు. కేవలం 5% జనాలు మాత్రమే. తక్కువ జనాలు ఏం చేస్తారు? ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఎక్కువ జనాలు ఏం చేస్తారు? తక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవునా కదా? మనకి ఇక్కడ సైడ్ ఉంటే బాగుంటుందా? ఇక్కడ సైడ్ ఉంటే బాగుంటుందా? ఎక్కడ సైడ్ ఉండాలి? రైట్ సైడ్. మరి అవకాశం ఉందా? మన దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్ ఉంటున్నాం. అవునా కదా? ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటే మీరు వస్తారా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది రైట్ సైడ్ ఉండాలని? ఎస్, మీకోసం మీరు గట్టి క్లాప్స్ కొట్టుకోవచ్చు. 100% ఈ బిజినెస్లో ఎట్లాంటి పెట్టుబడి లేకుండా 0 ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఈ లెఫ్ట్ నుంచి రైట్కి రావచ్చు. బాగుందా లేదా? మన గ్రేట్ కంపెనీ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ ఇవ్వచ్చు. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అనమాట. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది కంపెనీ పెట్టి. 20 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 10 ప్రోడక్ట్సే ఉండే, ఇప్పుడు దాదాపు 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా ఫస్ట్ 6 పనిచేసారు, ఇప్పుడు 5 కోట్ల జనాభా పనిచేస్తారు. కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా? మళ్ళీ మన ఇండియన్ కంపెనీ బాగుందా లేదా? మన దేశంలో పెట్టిన కంపెనీ వల్ల మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాము. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 0 ఇన్వెస్ట్మెంట్లో. ఈ రైట్ సైడ్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయా లేవా? లగ్జరీ కారు, ఇల్లు ఉన్నాయా లేవా? మనము ఈ లెఫ్ట్ నుంచి రైట్కు ఎట్లా రావచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. అర్థమైంది ఇప్పటివరకు? మీకు ఏమున్నాయి? డ్రీమ్స్ ఉన్నాయి. అవునా కదా?
నుంచి ఎట్లా నెరవేరుతాయి? ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తేనే నెరవేరుతాయి, లేకుంటే నెరవేరుతాయా? నెరవేరే. కాబట్టి మనకు ఈ బిజినెస్లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే ఛాన్స్ ఉంది. మనము ఒక 8 గంటలు పనిచేసే వల్ల మనము ఈ బిజినెస్లో 800 గంటలు క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? 800 గంటలు ఎట్లా క్రియేట్ చేయాలి, మనం ఏం బిజినెస్ చేయాలి, ఎట్లా పని చేయాలి, మనకు డబ్బు ఎట్లా వస్తుందని నేను ఇంకో వచ్చి క్లియర్గా చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు మీరు అందరు కస్టమర్స్ అయినా కదా? మనం అందరం ఏంటి? మనందరం కస్టమర్స్, అవునా కదా? మనం ఏదైనా వస్తువు కొనకుండా ఇంట్లోకి వెళ్తున్నాయా? ప్రతి వస్తువు కొనాలి, బియ్యంతో సహా ప్రతి వస్తువు మనం కొనాలి, అవునా కదా? మనందరం కస్టమర్సే. ఇదేమంటారంటే సిఇఓ అంటారు అనమాట. సిఇఓ అంటే ఏంటంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక కస్టమర్గా మనం వేరేటోళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఈ కంపెనీలు ఉంటే కస్టమర్ ఉన్న మనము కస్టమర్ ఉన్న ప్లస్ బిజినెస్ చేసుకోవచ్చు. బాగుందా బాలేదా? ఇప్పుడు మీరందరూ కస్టమర్స్, బయట అయితే ఓన్లీ కస్టమర్సే, కానీ ఇక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. బాగుందా బాలేదా? సూపర్ ఉంటుంది. ఎందుకోసం అంటే మనం కస్టమర్ ఉంటూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ప్రోడక్ట్స్ వాడుతున్నాం కదా, అవి కల్తీ ఉన్నాయా మంచిగా ఉన్నాయా? కల్తీ ఉన్నాయా న్యాచురల్గా ఉన్నాయా? కల్తీ వస్తున్నాయి. ఎందుకంటే కెమికల్ శాతం అనేది బయట పెరిగిపోతుంది. మన దాంట్లో కస్టమర్ ఉంటే ప్రోడక్ట్స్ అనేది న్యాచురల్గా ఉంటాయి, కల్తీ లేని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుందా? ఫస్ట్ ఇలా మనం కస్టమర్ ఉంటే ఇలా చాలామంది చెప్పారు కదా డ్రీమ్స్లలో నాకు హెల్త్ ఉండాలని. మీకు హెల్త్ కూడా వస్తుంది, ఇక్కడ నుంచి మీకు ఏమొస్తుంది? హెల్త్ కూడా వస్తుంది. మనం ఇలా ఫస్ట్ కస్టమర్ ఉంటే హెల్త్ వస్తుంది, హెల్త్తో పాటు వెల్త్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఉండాలి, అవునా కదా? ఇప్పుడు చాలామంది దగ్గర ఆరోగ్యము ఉండదు కానీ డబ్బులు ఎక్కువ ఉంటాయి. బాగుంటుందా? హ్యాపీగా ఉంటారా? ఉండరు. ఇవి రెండు ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది, అవునా కదా? మనము ఇంకా కస్టమర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ వస్తుంది, హెల్త్తో పాటు మనకు డబ్బులు కూడా వస్తాయి. అప్పుడే కదా మనం సంతోషంగా ఉండేది, అవునా కదా? మనము ఇలా హెల్త్తో పాటు హెల్త్ వస్తుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎట్లా వస్తుంది అంటే మనకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది, డబ్బులు ఎట్లా వస్తాయి కూడా నేను చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు మనం అందరం కస్టమర్స్. ఒక వస్తువు నేను 100 రూపాయల వస్తువు ఏం చేసినా, ఒక కస్టమర్ నేను ఏం చేసినా డైరెక్ట్ పోయి రీటైల్ షాప్స్లో ఉన్నాను. ఇది ఎక్కడ తయారవుతుంది? కంపెనీలో తయారవుతుంది, అవునా కదా? ఇది వచ్చేసి వస్తువు అనేది ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఇది వచ్చేసి దాదాపు 30 రూపాయలే ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 40 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 30 రూపాయలకు తయారైన వస్తువు ఏం చేస్తాడు? 10 రూపాయలు బెనిఫిట్ తీసుకుంటాడు. వాళ్ళకు కూడా అవసరమా కదా? బెనిఫిట్ అవసరమే. ఫస్ట్ పోయి రిటైల్ షాప్స్, తర్వాత హోల్సేలర్, తర్వాత డీలర్, తర్వాత కంపెనీ ఏజెన్సీ. ఇట్లా వస్తువు అనేది ఏమైందంటే చేతులు మారుకుంటా మన దగ్గర దాకా వస్తుంది. ఇట్లే వస్తుందా? డైరెక్ట్ మీరు కంపెనీ దగ్గర పోయి తీసుకుంటారా? ఎట్లా వస్తుంది? డైరెక్ట్ మీరు షాప్కి పోతారా, కంపెనీకి పోతారా? షాప్కి పోతుంది, అవునా కదా? వస్తువు అనేది తయారైంది ఇట్లా చేతులు మారుకుంటా కస్టమర్ దాకా వస్తుంది, అవునా కదా? మరి వీళ్ళందరూ ఫ్రీగా ఇస్తారా వస్తువు? డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా డబ్బులు వద్దా? వాళ్ళు కూడా డబ్బులు కావాలి కాబట్టి 10% కమిషన్ తీసుకుంటారు. కంపెనీకి కస్టమర్ మధ్యన ఏముంటా అంటే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, 20% తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు? 20% తీసుకుంటారు. ఇప్పుడు సంతూర్ సోప్ పెట్టుకుంటే తెల్లగా అవుతారు, కానీ మామూలుగా అవుతారా? ఒక థమ్స్అప్ తాగడానికి హెలికాప్టర్ నుంచి కిందికి దుంకుతారు. మామూలుగా ఎవరైనా అయితే ఆడ ఒంటితో ఒకటి ఉంటే చెప్పేటితో ఒకటి ఉంటుంది, అవునా కదా? ఇదంతా ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఏమంటారు? ట్రెడిషనల్ మార్కెట్ వల్ల కస్టమర్కి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? ఏమైతలేదు. దీనివల్ల ఏమైతుంది? 10, 20, 30, 40, 20, 60 రూపాయలు కస్టమర్ లాస్ అవుతుందా? అయితే లేదా? కస్టమర్ 60% లాస్ అవుతుందా? అయితే లేదా కస్టమర్, అవునా కదా? ఇదంతా డబ్బు ఎవరిది? మరి ఎవరిది? మనదే కదా. ఇప్పుడు మన డబ్బు వాళ్ళకి ఇస్తే బాగుంటుందా? ఆ డబ్బు మనం తీసుకుంటే మంచిగా ఉంటుందా? ఎవరు తీసుకుంటే మంచిగా ఉంటుంది? మనం తీసుకుంటేనే బాగుంటుంది, అవునా కదా? ఎట్లా తీసుకోవచ్చు అంటే మన కంపెనీ ఏంటంటే గ్రేట్, వీళ్ళు ఎవరు ఉండరు, ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు.
అందుగురించి మన కంపెనీ ఆలోచన చేసింది డైరెక్ట్ నేనే తయారు చేస్తా, డైరెక్ట్ కస్టమర్కి ఇస్తా అంటున్నాను అనమాట. ఈ 60 రూపాయలు ఏదైతే లాస్ అవుతున్నామో ఇది 60 రూపాయలు మనకి ఇస్తుంది. బాగుందా బాలేదా? గట్టి క్లాప్స్ కొట్టవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఇది ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా ఏదైతే మధ్యలో మనం డబ్బులు లాస్ అవుతున్నామో ఆ మధ్యలో పోయే డబ్బులే మనకి ఇస్తుంది కంపెనీ. అర్థమైందా? ఇప్పుడు చూడు, కంపెనీ పెట్టినకు ఇవన్నీ డ్రీమ్స్ లేవా? లగ్జరీ హౌస్, లగ్జరీ కార్, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయా లేవా? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆయనకు ఉన్నాయా లేవా? అదే కస్టమర్కి ఉంటున్నాయా? ఉండలేవు. ఎందుకోసం అంటే మనకి ఏం బెనిఫిట్ లేదు కాబట్టి. ఇప్పుడు అందుగురించి మన కంపెనీ డైరెక్ట్ మనకి ఇస్తుంది కాబట్టి ఈ 60% మనం తీసుకున్నాం అనుకో, ఇవన్నీ మనకు వస్తాయారో సింపుల్గా. అర్థమైందా? కస్టమర్ ఉంటే మనము ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బాగుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్ కావాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్ మనం వాడితేనే పక్కలోకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాగుందా? కాబట్టి మనము ఇలా ఫస్ట్ కస్టమర్ అయితే మనం 60% బెనిఫిట్ తీసుకోవచ్చు. మరి 60% ఎట్లా ఇస్తుంది కంపెనీ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు అందరూ బయట షాపింగ్ చేస్తారు కదా, ఇప్పుడు వాడు ఎంఆర్పీ మీద ఇస్తారా, మన డిస్కౌంట్ ఇస్తారా? ఎట్లా ఇస్తారా? ఎంఆర్పీ మీదనే ఇస్తారు. అవునా కదా? ఇలా మనకు 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. వాడు ఇస్తురా? ఏమి ఇస్తారు? మీరు వాడు కొంటారు కదా బయట, ఏమన్నా ఫ్రీగా ఇస్తురా? ఇస్తలేదు. ఇక్కడ 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. 10% ప్రోడక్ట్. ఇప్పుడు బయట అయితే మీరు ఎంత తీసుకుంటారు షాపింగ్? బయట కిరాణా షాప్లో కొంటే ఎంత అయితే 3000, 4000 అయితే ఒక 3000 రూపాయల సామాన్ ఉన్నారు. ఒక 10 రూపాయల ప్రోడక్ట్ అన్న ఫ్రీ ఇచ్చిరా? లేదు. అదే ఇంట్లో ఉంటే 300 రూపాయల సామాన్ మీకు ఫ్రీగా వస్తుంది. బాగుందా లేదా? 300 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ. బాగుందా లేదా? మీరు ఎన్నో రోజులు ఒకళ్ళు ఉండరు కదా, మీకేమైనా అకౌంట్లో పైసలు వేసిరా? లేదు. కానీ ఇక్కడ మనకు 5 నుంచి 16% అకౌంట్లో పైసలు ఉంటాయి. ఎంతమంది పడ్డాయి అకౌంట్లో పైసలు? ఇంతమంది పడ్డా? మిగతా పడలేదా? అకౌంట్లో కూడా పైసలు వస్తాయి. బాగుందా లేదా? నమ్మకం వస్తుందా? వస్తలేదా? అకౌంట్లో కూడా పైసలు వస్తాయి. అదే బయట ఓట్లు ఏమైనా వస్తున్నాయా? మనమే పోతున్నాయి. బయట ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉంటే సామాన్ ఫ్రీ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, అకౌంట్లో పైసలు పడుతుంది. ఈడ కొంటారా బయట కొంటారా? ఏడ కొనుక్కోవాలి? వెస్టేజ్. ఎందుకోసం కొనుక్కోవాలి? మనకు బెనిఫిట్ కోసం. అవునా కదా? మనకు బెనిఫిట్ వస్తే బాగుంటుందా? షాపులకు బెనిఫిట్ వస్తే మంచిగా ఉంటుందా? ఎవరికి బెనిఫిట్ రావాలి? మనకు బెనిఫిట్ రావాలి. అవునా కదా? ఇప్పుడు మీరు 2 రోజుల లోపలే ఉండరు కదా బయట, మీకు ఒక నెల సామాన్ ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఏమన్నా ఫ్రీ ఇస్తారా? ఏమీ లేదు. ఇప్పుడు చూడు, మీరు స్పెషల్ బెనిఫిట్ కూడా ఇస్తుంది మనకు. అదే 3,500 మన దాంట్లో తీసుకుంటే 4 నెలలు వరుసగా తీసుకుంటే 5వ నెల మీకు 2,500 రూపాయల సామాన్ మీకు ఫ్రీగా వస్తుంది. 2,500 రూపాయల సామాన్ బయట ఇస్తారా? ఇయ్యరు. మీరు రాతం పోయి తీసుకొచ్చుకున్నా కానీ ఇయ్యరు. అప్పుడప్పుడు పోయి తీసుకొచ్చుకున్నా కూడా ఇయ్యరు. కానీ జస్ట్ 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ ఫ్రీ. 4 నెలలు ఉంటే 5వ నెల సామాన్ ఫ్రీ. 4 నెలలు ఉంటే 5వ నెల సామాన్ ఫ్రీ. బాగుందా లేదా? ఫ్రీ ఇస్తుంది. బాగుందా లేదా? ఎందుకోసం ఇస్తుంది? అర్థమైందా? డైరెక్ట్ తయారు చేస్తారు, డైరెక్ట్ వస్తుంది. ఈడేమవుతుంది? మనకు వచ్చే డబ్బులు మధ్యవర్తులు తీసుకుంటారు కాబట్టి మనకు ఎట్లాంటి బెనిఫిట్ లేదు. ఈడనేమో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ బెనిఫిట్స్ మనకు వస్తున్నాయి. అర్థమైందా? చాలామంది డౌట్ ఉంటుంది కదా, ఇవన్నీ ఎందుకు ఇస్తారు, వీళ్ళు ఎందుకు ఇస్తలేరంటే ఇలా చేతులు మారుకుంటూ వస్తుంది, వీళ్ళనేమో డైరెక్ట్ వస్తుంది. అర్థమైందా? క్లియరా? ఎక్కడ తీసుకుంటారు మన షాపింగ్? ఎక్కడ తీసుకుంటారు? వెస్టేజ్. ఎందుకోసం అంటే మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి మనం తీసుకుంటాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? షాప్ చేంజ్ చేస్తే మనకు బెనిఫిట్ 50% వరకు బెనిఫిట్ వస్తుంది. బాగుందా లేదా? ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 50% బెనిఫిట్ వస్తుంది. ఈయన మాత్రం 0% బెనిఫిట్ ఉంది. 0లో తీసుకుంటామా, 50లో తీసుకుంటామా? ఎక్కడ తీసుకుంటాం? 50%లో మనం తీసుకుంటాం. బాగుందా లేదా?
షాప్ చేంజ్ చేస్తే మనకేమైనా ప్రాబ్లమా? ఎన్నో రోజుల నుంచి మీ మాటలు తీసుకుంటూ ఒక నెలలో తీసుకోకపోతే అని మీకు ఫోన్ చేసి ఎందుకు రాలే మా షాప్ కానీ అడుగుతారా? గుర్తించరు. కానీ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ చేస్తే? షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. బాగుందా బాగా? 50% డిస్కౌంట్ వచ్చింది. ఇంకొక 10% ఏంటంటే ఇప్పుడు చాలామంది షాప్ చేంజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రోడక్ట్ వాడుతురా? ప్రోడక్ట్ బాగున్నాయా బాగాలేవా? ఎంతమందికి మంచిగా ఒక్కసారి చేద్దాం ఇవ్వరా? ఎంతమందికి మంచిగా ఉంది ప్రోడక్ట్? బాగుందా బాగా? ఒకసారి ప్రోడక్ట్ కోసం గట్టి క్లాప్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రోడక్ట్ మంచిగా ఉంది, పక్కల్లో చెప్తే కూడా కంపెనీ పైసలు ఇస్తుంది. బాగుందా బాగా? నలుగురు వ్యక్తులకు షేర్ చేస్తే కూడా పైసలు ఇస్తుంది. ఇప్పుడు చాలామంది ఖాళీ టైంలో ఏం చేస్తున్నాము? ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లా చూస్తున్నాం. మనం ఏం చేస్తాం? లైక్ కొట్టాలి, షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి అని చెప్తుంది. ఆ పని చేస్తురా చేస్తలేరా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటాం పలానా షాప్ నుంచి, నేను ఇదే షాప్లో కొనుక్కొచ్చుకున్నా, విజయ్ షాపింగ్ మాల్లో నేను శారీ తీసుకున్నా, విజయ్ షాపింగ్ మాల్కి ఉంది బాగుంటుంది చెప్పి చాలామంది షేర్ చేస్తలేరా? మరి మీకు ఏమైనా పైసలు వస్తున్నాయా? వస్తలేవు. కానీ ఈడ మన దాంట్లో జస్ట్ షాప్ మార్చి ప్రోడక్ట్ మన దాంట్లో వాడి 10 మందికి చెప్తే కూడా పైసలు ఇస్తారు. బాగుందా బాగాలేదా? 10 మందికి చెప్తే పైసలు ఇస్తా అంటే కంపెనీకి దండం పెట్టదా? సామాన్లు మంచిగా చెప్తే పైసలు ఇస్తారు, బయట ఇస్తారా? ఏమి ఇస్తలేదు. 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు, 10% క్యాష్ బ్యాక్. ఏది మన రిఫర్ బోనస్. ఏమంటారు? రిఫర్ బోనస్. ఇప్పుడు మీకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు రాలేరా? ఒకరొకరు ఫోన్ కాంటాక్ట్ వల్ల దాదాపు ఒక 100, 200, 500 మంది రాలేరా? ఉన్నారు. అట్లా మీరు చెప్తే ఒక 10 మంది విన్నారా? 10 మంది విన్నారా? ఖచ్చితంగా విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? మీరు ఒకరు కొనుక్కొచ్చుకోరు, మీరు ఏం చేశారు? 10 మందికి షేర్ చేశారు. వీళ్ళు సేమ్ మీలాగా 3,000 పెట్టి తెచ్చుకోరు. కంపెనీకి వచ్చేసి 30,000 వస్తుంది. మీకెంత వస్తుంది? 3,000 వస్తుంది. 10 మందికి చెప్తే ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. బాగుందా బాగాలేదా? ఒక నెల సామాన్ మీకు ఫ్రీ వచ్చినట్టారా అంట? 3,000 వద్దా? మరి గట్టి క్లాప్స్ కూడా 3,000 వస్తుంది. ఎందుకు వచ్చామంటే 10 మందికి చెప్తే 3,000 ఇస్తారు. బాగుందా బాగాలేదా? నెలలా మీరు ఏదైనా ఒక పని చేస్తారా చేస్తలేరా? మీకు ఏడా టైం వేస్ట్ అవుతలేదా? అవుతలేదా? వేస్ట్గా పోతున్న టైము ఒక 2 గంటలు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరా? 2 గంటలు ఈ షాప్ గురించి 10 మందికి చెప్పలేరా? చెప్పరా? పైసలు ఎంతమంది చెప్పరా? గట్టి చెప్పొచ్చు అనమాట. మీరు 10 మందికి షేర్ చేశారు, 3,000 వచ్చినాయి. మీరు ఇంకా ఎక్కువ మంది చెప్తారా, తక్కువ మంది చెప్తారా? ఎక్కువ మంది చెప్తారు. జస్ట్ ఈ 10 మంది షేర్ చేసిన 100 ఫ్యామిలీస్ అయితే 100 ఫ్యామిలీస్ ఒక 3,000 కొనుక్కొచ్చుకున్నా కానీ 3 లక్షల టర్నోవర్ వస్తుంది. మీకు 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. ఇప్పుడు బయట జాబ్ చేస్తున్నారు సార్ వాళ్ళు 15,000 కంటే ఎక్కువ ఎందుకంటే ఎక్కువ వస్తలేవు. 15,000 కంటే ఎక్కువ వస్తున్నాయా? సెల్ఫ్ ఎంప్లాయ్గా పనిచేస్తారు, వస్తున్నాయా? వస్తలేవు. కానీ ఏం చేశారు? షాప్ మార్చారు, 10 మందికి షేర్ చేశారు, 100 మంది మీ కింద షాపింగ్ చేస్తే మీకు 30,000 వస్తుంది. రోజు మళ్ళీ మీ పని మీరు చేసుకొని రోజు 2 గంటలు ఈ షాప్ మార్చుని వస్తువులు మార్చున్నాయి 10 మందికి షేర్ చేసుకుంటూ వదిలేరు. రోజుకు ఒక ఇద్దరికి ఒకరు చెప్పరా? నెలకు 30,000 వస్తున్నాయి. మీరు అదే పని చేస్తారా? ఈ పని చేస్తారా? ఏ పని చేస్తారు? వెస్టేజ్ చేస్తారా? బయట జాబ్ చేస్తారా? ఏ పని చేస్తారు? వెస్టేజ్.